గ్రామ స్థాయిలో భూ వివాదాలు పరిష్కరించడంపై ఫోకస్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. భూమికి సంబంధించిన ఫిర్యాదులు రాలేదంటేనే అధికారులు సక్రమంగా పనిచేసినట్లు అర్థమని సీఎం చంద్రబాబు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 6న మొదలైన ఈ సదస్సులు జనవరి 8 వరకు కొనసాగనున్నాయి. రెవెన్యూ సదస్సులో 22A ప్రీహోల్డ్ భూ ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి పిటిషన్లతో పాటు ఆర్టీజీఎస్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. భూ వివాదాలు తగ్గించేలా రెవెన్యూ సదస్సులు ఉండాలని, భూ సమస్యల పరిష్కారానికి రుసుము వసూలు చేయవద్దని, ఆక్రమణల్లో భూములు కోల్పోయిన బాధితులకు అండగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని భూ వివాదాలు సమస్యలు పరిష్కరించడంతో పాటు భూములు కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, సెంటు భూమి కబ్జా చేసిన వారు జైల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం భూ కబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. భూమి విషయంలో ప్రజలు సున్నితంగా ఆలోచిస్తారని, గత ప్రభుత్వంలో పట్టాదారు పుస్తకాలపై ప్రజలు రాజముద్ర కాకుండా జగన్ ఫోటో ముద్రించారని ఆరోపించారు. సరిహద్దు రాళ్లపైన వారి బొమ్మను వేసుకున్నారని మండిపడ్డారు. వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఈ రోజు మీరు చూసినప్పుడు 33 రోజుల పాటు ఈ సదస్సులు పెడుతున్నాం. ఈ సదస్సుల్లో నేను మా డిపార్ట్మెంట్కి ఒకటే కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకోవాలి. ఒకసారి 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, మా రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్తున్నా, నేను కూడా వదిలిపెట్టిన మళ్ళీ వస్తూ ఉంటా. నా దగ్గరికి ఒక్క పిటిషన్ కూడా రాని రోజున మీరు సమర్థవంతంగా డిపార్ట్మెంట్ రన్ చేసినట్టు. గత ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ఘటనలపై తన వద్దకు ఇప్పటి వరకు 1,57,000 ఫిర్యాదులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అందులో భూములపైనే ఫిర్యాదులు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అందులోనూ భూ కబ్జాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయని తెలిపారు. 22A పేరుతో చాలా మంది భూములు లాక్కున్నారన్నారు. బాధితులు కోల్పోయిన భూములన్నీ తిరిగి వారికి దక్కేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో భూములకు స్పష్టమైన రికార్డులు ఉండేవి, కానీ వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరుతో రికార్డులను తారుమారు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు బాబు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024, ఈ 2024 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో చాలా పటిష్టంగా తీసుకొచ్చాం. ఎవరైనా సరే వేరే వాళ్ళ భూములు కొట్టేస్తే, కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం. భూ ఆక్రమణ చేసిన, బలవంతంగా బెదిరించి లాగేసుకున్న, మోసం చేసి లాగేసుకున్న కొత్త చట్టం వర్తిస్తుంది. 6 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చాం. రాష్ట్రంలో భూ సమస్యలు మొత్తం పరిష్కారమయ్యే వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములను ఆక్రమించి దందాలు కొనసాగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గతంలో రీసర్వే జరిగిన భూములన్నింటినీ మళ్లీ సర్వే చేయిస్తుందన్నారు. ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం చేస్తామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. గతంలో ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క సర్వే చేయాల్సిన పరిస్థితి, కానీ ఇంట్లో కూర్చొని మ్యాపుల ద్వారా వాళ్ళు చేసేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున మేము దాన్ని ఒక పగడ్బందీ వ్యవహారంగా ఒక కమిటీ లాగా వేసి 2 సర్వేయర్లు ఒక విఆర్ఓని పెట్టి 200 మంది 200 ఎకరాలకి ఒక్కొక్కరిని ఈ టీం లాగా పెట్టి ఒక పగడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి రీసర్వే కూడా డిజిటలైజేషన్ ఏదైతే డిజిటల్ ఇండియా కింద అయిపోతా ఉందో దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీగా ఇచ్చారు. కాబట్టి దాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తాం. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలు సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించుకున్న ఏపీ ప్రభుత్వం ఇదే క్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కూడా వెలికితీస్తామని చెబుతోంది. గతంలో జరిగిన అవకతవకలపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీంతో రెవెన్యూ సదస్సులతో అధికార పక్షానికి మరోసారి వైసీపీ టార్గెట్ గా మారొచ్చు అనే చర్చ జరుగుతోంది.